నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది మాత్రమే నేను చూసుకుంటా. ఈ రోజు నీ గురించి నాకు చెప్పిన వాళ్ళు రేపు నా గురించి నీకు చెప్తారు. చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారు, వినే వాళ్ళే చెవిటి వాళ్ళు అవ్వాలని నేను అనుకుంటా. అయినా మనల్ని డైరెక్ట్ గా ఏమీ అనలేదు కదా, మన వెనకమాల ఎన్ని మాట్లాడుకుంటే మనకి ఎందుకు. అయినా ఒక మాట ఒక మనిషి దగ్గర నుంచి ఇంకో మనిషికి, ఇంకో మనిషి దగ్గర నుంచి ఇంకో మనిషికి మారేటప్పుడు చెప్పే విధానం మారిపోతే దాని అర్థం కూడా మారిపోతుంది. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు చెప్పే మాటలను బట్టి నీ క్యారెక్టర్ ని నేను డిసైడ్ చేయను. నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది మాత్రమే నేను చూసుకుంటా. ఎక్కడైనా ఎవరి కోసం ఎవరు ఏమి చెయ్యరండి బాబు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. అందుకే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోవడమే. నిన్న అరటి పువ్వు ఒలిచాను కదా, రెసిపీ కావాలని అడిగారు, అందుకే ఈ రోజు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒలిచిన పువ్వులన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డేష పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ వేసి మగ్గించుకోండి. కట్ చేసి పెట్టుకున్న బనానా పువ్వులను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి కొద్దిగా కారం, గరం మసాలా వేసి లాస్ట్ లో కొత్తిమీర వేసి దించుకోవడమే.